నగరవాసులారా, ఉదయకాల సమయంలో ఒక నగరవాసులకు యేసు ప్రభువు నామములో మీకు శుభములు తెలియచేసి, ఉదయకాల సమయంలో ఈ శబ్దవంతం ద్వారా వెలువడే ఈ మాటల మీద రక్షించాలని ప్రేమపూర్వకముగా మీకందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకనగా మరి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవుని నిమిత్తమై లోకంలో అందరి కొరకు ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టి వచ్చినాడు. అందరినీ రక్షించడానికై ఆయన ఇష్టపడుతున్నాడు. కనుకని మరి మన యొక్క పాపను బట్టి, మన దోషములను బట్టి, మన అపరాధములను బట్టి మానవుడు పాపంలోనికి పోయినప్పుడు ఆ పాపం నుండి విడిపించి మానవుని నీతిమంతుని చేయడానికి, పరిశుద్ధపరచడానికై ఆ దేవాది దేవుడు ఆ యొక్క శిలువలో మరణం పొందుతూ వచ్చినాడు. అదే పాటను మీ మధ్యన మేము పాడుతూ వచ్చినాము. ఆ గరుకురాల మార్గంలో ఆ శిలువని మోసి వచ్చినాడు. శిలువ అనగా శ్రమలకు సాదృశ్యము. అయితే ఆయన శరీరకంగా లోకం అంతటి కొరకు ఆయన శ్రమతో వచ్చినాడు. ఆయన మరి ఆ యొక్క శిలువలో ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ప్రభువారు తెలియజేస్తా ఉన్నాడు, భూమిగొండ నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. యువకుడములని ప్రజల వైపు దినమంతా ఆయన చేతులు చాపుతున్నాడు. ఆ రెండు చేతులు మరి చాపబడినటువంటి చేతుల్లో ఉన్నటువంటి మేకులు దేన్ని తెలియజేస్తున్నాయంటే మన చేతులతో చేసిన పాప నిమిత్తమై ఆయన యొక్క మరి చేతుల్లో చీరలు గుచ్చబడుతూ వచ్చినాయి. ఆయన మన పాదములతో మనం పాపం